ముడుపులు మొక్కులు కానుకలు అమ్మవారి ఉండి నిర్ణయించుకోవాలని అమ్మవారు సమర్పించబడి కానుకలు అలాగే తలుపులమ్మ తల్లి యొక్క ఆలయ అభివృద్ధికి రాజగోప నిర్మాణానికి భక్తులు ప్రతి ఒక్కరు కూడా విరాళం. నేనే మంజుమేల్ బాయ్స్ కాదు ఇది లావతల దర్శనం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గోవింద్ బండ్గా. వెల్కమ్ బ్యాక్ టు గోవింద్ బండ్గా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వెంకీ మాయగూడ ప్లాన్ చేసిన ట్రిప్కి అయితే వచ్చేసాం. యాక్చువల్ వెంకీ మాయగూడ అయితే తలుపులమ్మ తల్లికి మొక్కుకున్నాడు. ఆ మొక్కు తీర్చుకోవడానికి మేమైతే తుని దగ్గర ఉన్న తలుపులమ్మ తల్లి లోకి వచ్చేసాం. అయితే ఇక్కడ నుంచి దారపల్లి అనే వాటర్ ఫాల్స్ కూడా మేము వెళ్ళబోతున్నాం. ఈ లోలో మా దర్శనం ఎలా జరిగిందో మీకు మొత్తం చూపిస్తాం. ఒక లుక్ అయితే వేసేయండి. సత్తుకో చెయ్యుకోమ్మ ఒకసారి. అలా ఉండిపోతున్నాడు అటు చూపుతుందిరా. నడపట్లేదు. హాయ్ ఫ్రెండ్స్, ఇటు సెత్తిగాడు, ఇటు సూర్యగాడు, లంగగాడు, సూర్యగాడు. లొకేషన్స్ అయితే ఆకట్టుకునేలాగా ఉన్నాయి. లంగప్రసాద్ ఎక్కుతున్నాడు. ఎంతోమంది జంటలతో కూడా వస్తున్నారు. ఎలా కాదురా, ఎక్కడైతే పెద్ద కోరిక అనుకుంటా కోడి పట్టుకో మరీ మొక్కేస్తుంది అమ్మవారిని. బాబోయ్, అన్న ఇంకా పెద్ద ముక్కు మొక్కేస్తున్నాడు రా దేవుడా. అన్న అన్న దేని గురించి గట్టిగా మొక్కుతున్నాడు. అసలు అవ్వలేదన్న, పెద్దదే మొక్కు. అన్న అన్న మొక్కు పెద్దది, చాలా సేపు నుంచి మొక్కుతున్నాడు. ఏమనుకున్నాను, ఆలేలే అనుకున్నాను. ఇంకేమై కూడా గట్టిగానే మొక్కాడు. మొక్కేదో మరి అసలు తగ్గలేదు మనోడు. గారు, అమ్మవారి గురించి మీ మాటల్లో చెప్తే బాగుంటుంది, ఒకసారి చెప్పండి సార్. ఈ టైంలో ఆగలేక పక్కగా తినేస్తున్నాడు. ఇక్కడ ఎప్పుడు తిన్నా దేవుడి ప్రసాదమే. కొన్ని కొన్ని చోట్ల తినాలి, కొన్ని కొన్ని తినకూడదు ఉంటుంది అది. ఫ్రెండ్స్, మన లవ్ దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు ఒకసారి ఆ వ్యూ పాయింట్స్ అన్నీ చూపిస్తాను. ఒక లుక్ అయితే వేసేయండి. ఫ్రెండ్స్, లోలో మీరు కూడా ఈ వ్యూ పాయింట్స్ అన్ని ఎప్పుడైనా చూసుంటే కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, లవ్ దర్శనం అయిపోయింది. గోయింగ్ పెద్దపల్లి వాటర్ ఫాల్ ఫ్రెండ్స్. వాటర్ ఫాల్స్ గోయింగ్. ఎనీ టైం ఫుడ్డింగ్, ఒంట్లో బాగాలేదు అయినా ఫుడ్డింగ్. వచ్చేసాడు. Sorry.
హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం దారపల్లి వాటర్ ఫాల్స్ దగ్గరలో అయితే ఉన్నాం. ఫుడ్ ప్రిపేర్ చేయడానికి ఐటమ్స్ కోసం అయితే ఆగాము. వంట వండుకోవడానికి కొన్ని ఐటమ్స్ మన లోకేష్ బ్రో అయితే అరేంజ్ చేశాడు. మనల్ని ఎంతో దగ్గర ఆదరించిన లోకేష్ గారికి యాక్చువల్లీ మన ట్రావెలింగ్ ఇక్కడి నుంచే మనం ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే ఆ వెళ్ళేటప్పుడు నేచర్ మొత్తం చాలా అందంగా ఉంది. దీన్ని మనం ఎంజాయ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. చాలా హ్యాపీగా ఉంటుంది. అంతా మనం వెళ్ళేటప్పుడు రోడ్లు అయితే పెద్ద బాగోవు, కానీ వెళ్ళేటప్పుడు చాలా రిస్క్ చేసి వెళ్ళిపోవచ్చు. ఏమన్నా లొకేషన్ అన్నా తన సంతోషాన్ని అంతా పంపించా. పోయింది. आ गया आदमी आ गया, बराबर आ गया. ए सीधा बाइक का साथ में पीछे पा. वाह वाह. ఫ్రెండ్స్, మన లొకేషన్ కి అయితే వచ్చేసాం. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఫస్ట్ బిర్యానీ అయితే వండేసుకున్నాం. చెఫ్ మన సురేష్ గారు. ఎందుకండి కష్టాలు లొకేషన్ చూడండి అబ్బా, ఎంత బాగుందో, ఎంత ప్రశాంతంగా ఉందో. అబ్బా సూపర్ అయ్యి. సురేష్ గారు దమ్ బిర్యానీ చికెన్ కర్రీ చేయబోతున్నారు. గోవింద్ గారు ఆయన బాటిల్ ఓపెన్ చేస్తున్నాం. దోస్తులు ఏం పేస్ట్ ఇది? అల్లం జింజర్ గార్లిక్ పేస్ట్ అంటారు ఇంగ్లీష్. దీన్ని యాక్చువల్లీ ఇది నేనేను మన చెఫ్ వచ్చి సురేష్ గారు కలుపుతారు. నేను ఓన్లీ ఓపెన్ చేయడం కోసం. సరిపోద్దంట చెఫ్ గారు చెప్పారు. అంతా సరిపోద్దని చెప్పారు. మిగిలితే ఇంటికి మన క్యాటరింగ్ రంగారు అయితే చాలా స్పీడ్ గా కట్ చేస్తున్నారు. ఉల్లిపాయలు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఆల్రెడీ. వంట పుట్టే వంట పుట్టు కాదు, వంట కుక్కు. వంట కుక్కు రెండు వాడారు. వంట కుక్క చెప్పా, నువ్వు చెప్పా. చెప్పు కాదు, చెప్పురా. చెప్పు తెలియదు, అంతా తెలియదు. మొత్తానికి ఎదురు వెలిగించారు పొయ్య. వెంకీ గారు ఒకసారి చూడండి. మొత్తానికి పొయ్యి వెళ్ళి సాధించారు. సాధించామండి, సాధించాం. మీరు నెక్స్ట్ వర్షపాసన మీరు అనుకుంటున్నారండి. కాకపోతే మన వెంకీ గారు చాలా కష్టపడ్డారండి వెలిగించడం కోసం. ముక్కు చాలా పెద్దది కట్టి చాలా సేపు ముక్కాడు రా. ఏమనుకున్నావు? వీడియోలో రికార్డ్ అయింది అంటానా. కట్ట తెడిచిందా బాబు? చాలా కష్టపడ్డామండి. ఏరియా అయితే చాలా నచ్చింది. వీడియో బాగుండేది. మా వాడు మ్యారినేట్ చేశాడండి. యాక్చువల్ ఆ స్మెల్ చూస్తేనే ఇంకా వండకుండా తినేదనిపిస్తుంది. చికెన్ కర్రీ ఉండదు. నువ్వు వండుతావా?
యాక్చువల్లీ పొయ్యి ఎలగట్లేదు. మన సతీష్ గారు పర్సులో ఉన్న బిల్లు తీశారు. చేతితో నెక్స్ట్ పెయింటర్ మనోజ్, కాంట్రాక్టర్ పెయింటర్. ఏంటంటే ఇక్కడ ఊరు కూడా చాలా దూరం అనమాట. ఊరికి చాలా దూరంలో ఈ అడవిలా ఉందండి ఈ ప్రదేశం. వాటర్ ఫాల్స్ అనేది లొకేషన్ చూస్తూనే ఉన్నారు. ఈ దగ్గరలో ఏదైనా షాప్ కానీ ఏమీ లేవు. ఏదైనా సరే మనం అంత దూరం నుంచి తెచ్చుకోవాలి. వచ్చేటప్పుడు దారి కూడా ఏం బాగోలేదు. కష్టం వల్ల సూరు కూడా ఈయనండి మన వంట చెఫ్ సురేష్ గారు. యాక్చువల్లీ వైజాగ్ నుంచి దింపేవండి ఈయన్ని. ఈయన బ్యాచులర్ అనమాట. బ్యాచులర్ రూమ్ లో అలవాటు ఈయనకి. ఈయన మ్యారినేట్ చేశారండి. అది కలిపేటప్పుడే తినాలనిపిస్తుంది. ఈ బ్యాచ్ లో ఒకడు ఉంటాడు క్యాటరింగ్. ఆయిల్ చెప్తావు కదా, ఎంతో కనిపించదు. ఎన్ని వేసేసుకో పర్లేదు. ఆయిల్ చెప్తే ఎంత ఉండదు మొత్తం సరిపోద్దు. 2 కేజీలు కదా. అమ్మా ఎలుగమ్మా తల్లి, ఈ బిడ్డ లావులో పెద్ద మొక్కే మొక్కాడు తల్లి. ఇప్పుడన్నా ఎలుగమ్మా, అమ్మా ఎలుగమ్మా తల్లి. మధ్యలో ఎంటర్టైన్మెంట్ కోసం ఇలాంటి మామూలుగా ఉండదు ఈసారి వీడియో మాత్రం. ఫుల్ గేరు అప్లోడ్ చేస్తాను. లైకులు తగ్గకూడదు అబ్బాయి. వెంకీమై మొక్కున్న మొక్కు స్ట్రాంగేనండి. మంట బాగానే వెలిగింది. ఆ తల్లి చల్లని చూపులు. వచ్చే టైంకి వర్షం వస్తుంది అనమాట. కర్రలన్నీ తడిచిపోయి ఉన్నాయి. ఇక్కడ వండుకోవడానికి కూడా బాగాలేదు. మేము భయపడ్డాం. అయితే అప్పుడే వచ్చాడండి మనకి. కర్ర ఎక్కడ దొరికిందో కదా మనోడికి. మంచి కర్ర ఎదుకొచ్చాడు. ఏ మూలలో దొరికిందో బిడ్డకి కర్ర బెలే దొరికింది. హలో బ్యాచులర్ బ్రదర్స్, మేము ఇక్కడ వండుకుంటున్నాం. దాన్ని డ్యామేజ్ చేయగలమా? రంగప్రసాద్ గోవింద్ గారు అన్నీ ఒకసారి కాదు 2-3 సార్లు స్ప్రే చేయాలి రే. మరి అది కాలిపోదా కవర్ పాలతో పడుతుంది. పొయ్యి మీద పొయ్యి మారుతుంది. అందులో ఉడితే తీసేస్తాను. అది మీదకి ఎట్టాలి. గోవింద్ గారు అయితే చాలా కష్టపడతారు. చెఫ్ అయినా టేస్ట్ చూడండి. ఉడుకుతుంది. బ్రౌన్ రావాలి. కరెక్ట్గా చెప్పానా? చెప్పారు. నీకు 26 కల్లా నీకు పెళ్ళి అయిపోద్ది. నీకు నచ్చిన పిల్లతో. వద్దయ్యా పెళ్ళి వద్దయ్యా. చెప్పండి అయ్యా. ఇంకా నీకు నచ్చిన పిల్లతో నువ్వు మీ ఇంటికాడ చెప్పకుండానే మీ ఇంటికాడ డిసైడ్ చేసి బయట చెట్రా మరకలు అంటుపోయి ఇంకో అదో బాధ. ఫుడ్ కలరా టేస్ట్ మా వాడు కోతులకి దగ్గరుండి మంచోడు అనమాట. అయితే చాలా కోతులు వచ్చేసాయి దగ్గరలోనే. చెప్పాను అప్పటికి చెప్పాను నేను. ఏదో మా వాడేదో దూలగాడు. ఆంటీ గారు తీసుకెళ్ళిపోలాగా వస్తుందిరా శ్యామ. కరెక్ట్గా ఏదో రెచ్చగొట్టాడు అన్ని. రే రే బొట్ల కోతురే ఇది సతీష్. ఉల్లిరే చెత్తి ఎందుకు మరీ తీసుకొస్తా. మనం తిన్నవి అవకాశం వండుకున్నానా.
మనోజ్ గారు చికెన్ వేస్తున్నారు కెమెరాలో పడిపోతున్నారు. రంగ గారు ఫోటోగ్రాఫర్ అండి. గరిట అమ్మటి ఊపుతున్నాడు అంతాడు. మన తారపల్లి లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుపుకున్నాం మనం. పూర్వ విద్యార్థులు ఎలా కామెంట్ చేయించో అలాగే చెప్పండి. పూర్వ విద్యార్థులు मैनेज करेगा చెప్పరా గోవింద్ చూసేదిరా వస్తుంది ఉండండి బాబు. బిర్యానీ రెడీ అయిందమ్మా మనోజ్ గారు. దేవుడు మూల ఎట్టుకుంటాను మొక్కలా ఉడికింది ఎవడన్నా చూస్తాడు లేరా. ఇది కూడా చూడకూడదు కదా. ఆగరా కంకర పడతా రేపు పేరు మీద రెస్టారెంట్ వచ్చండి. ఆడిపోయింది కింద చెప్పారా నేను అంటే మాడలేదండి సరిపోయిందంటే కొడకలేదు. సరే వెంకీ గారు అన్నా తమ్ముళ్ళని మొన్న ఎన్టీఆర్ రామ్చంద్ర లాగా ఎడిటింగ్ పెయింటింగ్. చిన్నగారు మీరే తినాలండి అందరూ. వంట మాస్టర్ గారు ఎలా చాలా బాగుంటారు సురేష్. ఫ్రెండ్స్ వేడి వేడి బిర్యానీ అయితే తినేసాం. ఇప్పుడు కొండపైకి ఎక్కి వాటర్ ఫాల్స్ అయితే చూసేద్దాం. మా వెనకాల వచ్చాయని ఎక్కడికి వచ్చాం కదా ధర్మపల్లి వచ్చాం ఫ్రెండ్స్. మన వెల్డర్ వెంకీ గారి చేతుల మీదుగా జరిగింది మనందరికీ బిర్యానీ పెట్టడం, ఇటువంటి టూర్ ప్లాన్ చేయడం, ట్రిప్ ప్లాన్ చేయడం అంతా ఈయన వల్ల జరిగింది. అంతా చాలా ఎప్పుడు మర్చిపోలేని మెమొరబుల్ డే ఇదైతే మాకు మా అందరికీ కూడా. వెల్డర్ వెంకీకి వెల్డర్ వెంకీకి వెల్డర్ వెంకీకి. హాయ్ ఫ్రెండ్స్, మేము ధర్మపల్లి ధర్మపల్లి వాటర్ ఫాల్స్ కి వచ్చినాం ఫ్రెండ్స్. అందరూ రండి. ఇప్పుడే తిన్నామో ట్రెక్కింగ్ చాలా కష్టంగా ఉంది. మళ్ళీ వచ్చాం. చాలా నీసే పెడతారా
ఫ్రెండ్స్ ఇప్పుడు మీ అందరికీ ఒక లొకేషన్ చూపిస్తాను, నాతో రండి. అన్నా చూడన్నా బాహుబలి షాట్ ఎక్కడ తీశారు. నీలాకాశం దిగి వచ్చే ఊహాలోకం ఎదురొచ్చే ఆయిలో శివలింగం కూడా ఉంది, నంది మహానంది కూడా ఉంది. రండి మహానంది, అలాగే ఇక్కడ శివాలయం కూడా ఉంది. దార్పల్లి వాటర్ ఫాల్స్, ఏర్పాటుగా ఉంది. మీరేనా కరెక్టర్? ఇది మహాశివుని శివలింగం బాగా సెట్ చేశారండి. ఇది యాక్చువల్లీ ఇక్కడ పైన గొడవ కూడా ఉంది, దీని నుంచి వాటర్ రావాల్సింది. ఏదైనా తప్పు ఉంటే క్షమించండి. ఫ్రెండ్స్ చూసారుగా, ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది. రిటర్న్ వెళ్ళిపోవడానికి మేము సామాన్లన్నీ వాష్ చేసుకుంటున్నాం. మేమంతా సామాన్లన్నీ వాష్ చేసుకుని రిటర్న్ వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాం. చూడండి ఫ్రెండ్స్, మీకు చివరిలో ఒక లొకేషన్ అయితే చూపిస్తాను. ఇక్కడ ఒక సినిమా, తెలుగు సినిమా షూటింగ్ అయితే జరిగింది, క్లైమాక్స్ సీన్. అదేంటనేది మీకు లాస్ట్లో చెప్తాను, ఆ వీడియో చూడండి. ఫ్రెండ్స్ మీకు చెప్పాను కదా, కొన్ని సీన్లు అయితే ఇక్కడ తీశారు సినిమా అని చెప్పేసి. అదే సినిమా నితిన్ నటించిన శ్రీ ఆంజనేయ సినిమా ఫ్రెండ్స్. అది కొన్ని క్లైమాక్స్ సీన్స్ అవి ఇక్కడ తీశారని అయితే ఇక్కడ లోకల్ వాళ్ళు చెప్తున్నారు. ఈ సీన్లు మొత్తం ఇక్కడే తీశారని చెప్పేసి అంటున్నారు. Put your hands up, feel the beat up. DJ Janelle Sagano Remix. Shake my show my thumb, do my thing. Ain't nothing wrong, ain't nothing wrong. Go girl, go girl, go girl, go girl, go girl, go girl. Dum 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 diddy dum dum. This is boys. Hi. Watching, celebrating, enjoy పండగ.